నాయకులు, ముఖ్య నాయకులందరితో కూడా ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి అధ్యక్ష జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారు, అలాగే ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారికి, ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన అంతమంది ఒకటే కుటుంబం, అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. చాలా సంతోషం, ఎందుకంటే ఇది ఆత్మీయ సమావేశాలు అనేది మనం ఎప్పటికప్పుడు ఒకసారి మన ఆశయం ఏంటని గుర్తు చేసుకోవడానికి ఇది జరగాల్సినటువంటి అవసరం ఉంది. మన వాళ్ళు ఏంటంటే మనం గెలిచేసాం కాబట్టి కింద అందరిని కూడా ఒకరికొకరు కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతున్నాయి. అవి జరగకుండా ఉండడం కోసం ఈ సమావేశం పెట్టడం జరిగింది. ఎంపీ గారు చాలా విషయాలు చెప్పారు. ప్రధానంగా ఎన్నికల్లో మీరు పడినటువంటి కష్టం, 5 సంవత్సరాలు మీరు పడినటువంటి వేదన, ప్రజలు పడినటువంటి వేదనే ఇంత మెజార్టీలకు కల కారణం. ఆ క్రెడిట్ అంతా కూడా మీకే దక్కుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఇది మామూలు మెజార్టీ కాదు, 50,000 మెజార్టీ. మరి మచిలీపట్నంలో ఇంత మెజార్టీ రావడం అంటే అది చాలా మీ అందరి శ్రమ, మనందరి శ్రమ, మనందరి కష్టం. ఈ కష్టఫలం అందరికీ రావాలి, ఏదో ఒకళ్ళకి వస్తేనో ఇంకొకరికి వస్తేనే కాదు. కాబట్టి అందరికీ రావాలంటే ఉన్న పదవుల్లో అందరికీ కష్టం అవుతుంది. కాబట్టి వచ్చిన దాన్ని ఎలా మనం షేర్ చేసుకోవాలా, ఎలా చేయాలనేది స్టేట్ పార్టీ ఆఫీస్ నుంచి ఒక డైరెక్షన్ వస్తుంది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూర్చుని దానికి ఒక డైరెక్షన్ చేస్తారు. జిల్లా స్థాయిలో పెద్దలు ఉన్నారు, వాళ్ళు డైరెక్షన్ చేస్తారు. కింద మనం ఎలా చేసుకుంటే సర్దుబాటు చేసుకోవచ్చు మనం చేసుకుందాం. దయచేసి ఎక్కడా కూడా నా చేయి పైన ఉండాలి, నా చేయి పైన ఉండాలి. మనం అందరూ కలిస్తేనే, ఐకమత్యంగా ఉంటేనే అది సాధ్యం అవుతుంది. ఇప్పుడు రామకృష్ణ గారు కూడా ఆయన ఎమ్మెల్యే టికెట్ కోసం పోటీ చేయాలి బంధం నుంచి అని చెప్పి 2019లో ఆయన పోటీ చేశారు, నేను పోటీ చేశాను. కానీ అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్లో మరి నాకు ఇచ్చినప్పుడు ఆయన చాలా కష్టపడి పనిచేశారు. రామకృష్ణ గారు మనస్ఫూర్తిగా నేనైతే అభినందిస్తాను. ఎవరెన్ని చెప్పినా నేను చాలాసార్లు చూసాను, చాలామంది రామకృష్ణ గారిని చాలా ప్రొవోక్ చేస్తారు, రెచ్చగొడతా ఉంటారు. అయినా కూడా ఆయన చాలా చాలా సైలెంట్గా, నిశ్శబ్దంగా ఆయన విజయానికి ఎందుకంటే ఆయన బిజినెస్లో అంత విజయాన్ని సాధించడం అదే కారణం. కాబట్టి పాలిటిక్స్లో కూడా ఆ సూత్రాన్ని నడుపుతున్నారు. తప్పకుండా ఆయన కూడా భవిష్యత్తులో ఒక మంచి స్థానం వస్తుందని నమ్మకం అయితే నాకైతే పూర్తి స్థాయిలో ఉంది. అట్లాగే అందరికీ వస్తుంది. కాబట్టి ఒక అడుగు మనం ఒక స్టెప్ కింద వేసిన తప్పులేదు. తప్పుందంటారా? పవన్ కళ్యాణ్ గారు బంధం వచ్చినప్పుడు ఒక మాట అన్నారు, మీరైనా మేమైనా ఒక అడుగు కింద వేయడానికి సిద్ధంగా ఉండాలి, అప్పుడే అద్భుత విజయం సాధిస్తాం. ఇవాళ సాధించిన విజయం మామూలు విజయమా? 95% వాళ్ళ మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి రానటువంటి మెజార్టీలు మనకి వాళ్ళు వచ్చినాయంటే 164 అవుట్ ఆఫ్ 175, 164 మనం గెలిచామంటే ఇవాళ దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక మెట్టు దిగడానికి కూడా సిద్ధంగా ఉండదు. అంత అద్భుతమైనటువంటి విజయం ఇవాళ దేశం మొత్తం మన వైపు చూస్తూ ఉన్నారు. ప్రపంచం కూడా ఈ మోడల్ ఏంటని చూస్తూ ఉన్నారు. ఎలా జరిగింది, ఇది ఎలా సాధ్యమైందని చూస్తూ ఉన్నారు. ఇది కొనసాగాలి, మన కోసం కాదు, పదవుల కోసం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. ఇవాళ కానీ మనం ఒక చిన్న పొరపాటు చేసినా రేపు రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెడతానికి ఎప్పుడూ ఆంధ్ర రాష్ట్రం వైపు రాదు. వస్తారా? ఇవాళ పెట్టుబడులు రాకపోతే రాష్ట్ర పరిస్థితి ఏమవుతుంది? ఇవాళ మన ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలా నిలబెట్టుకోవాలి? ఇవాళ ఒక్కొక్క డిపార్ట్మెంట్ చూస్తామంటే 5 సంవత్సరాలు వాళ్ళ సొంత జాగీర్లో సొంత వ్యాపారాలు కూడా అలా చేయరు. సొంత వ్యాపారంగా చేసిన జగన్మోహన్ రెడ్డి ఇసుకలో చూసాం. ఆడ సంస్థ ఏ సంస్థ పెడుతున్నాడు, 3 నెలలకు ఒక సంవత్సరం మార్చేసి జేపీ అంట, తర్వాత వేరే వాళ్ళు వచ్చారు. ఇట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చుకుని ఇవాళ రాష్ట్రాన్ని దోచుకున్నాడు. ఇవాళ అవన్నీ కూడా వస్తాయి, ఎంక్వైరీలు బయటకు వస్తాయి. అతని జీవితకాలం అంతా కూడా జైల్లో కూర్చునే పరిస్థితి వస్తుంది. అంత ఘోరమైనటువంటి తప్పిదాలు చేశాడు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి. మధ్యలో చూస్తే ఇంకా చాలా ఉన్నాయి, దానికంటే మించిపోయి ఉన్నాయి మధ్యలో. ఎందుకంటే ఈ రెండు నేను చూశాను దగ్గరగా. కాబట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులు అదే. ఇవాళ చూడండి, కృష్ణా డెల్టాలో మంచినీళ్ళు నిజంగా ఒక వారం 10 రోజులు కానీ మంచినీళ్ళు మనకు రాకపోతే, పైనుంచి వాటర్ రాకపోతే బిందులు ఇచ్చుకుని రోడ్ల మీద కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చేది.
ఇవాళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ అక్కడ నిర్మాణం చేశారు. ఆ రోజు వీళ్ళందరూ అవహేళన చేశారు పార్లమెంట్ అసెంబ్లీలో. జగన్మోహన్ రెడ్డి అని ఎందుకు ఈ తుప్పెట్టి అవన్నీ కూడా రేపు మన ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే మాట్లాడు పేర్నాని గారు అవన్నీ కూడా ఏమన్నాడు, తీసేసి కాటకేసుకోవాలన్నాడు ఆయన. ఇవాళ పట్టిసీమ వాటర్ లేకపోతే ఇవాళ మనం తాగడానికి నీళ్ళే అనే విషయాన్ని ఇవాళ మన ప్రజలు పదే పదే గుర్తు చేస్తున్నాడు. ఆ రోజున ఎందుకంటే మనకున్నటువంటి ఎగువగా ఉన్నటువంటి శ్రీశైలంలో నీళ్ళు, నాగార్జున సాగర్లో నీళ్ళు, పులిచింతలు ఉంది. పులిచింతల్లో 30 నుంచి 40 టీఎంసీలు స్టోరేజ్ పెట్టచ్చు. వాటర్ వచ్చినప్పుడే మొత్తం సముద్రంలోకి వదిలేశాడు. ఇవాళ దాంట్లో 0.5 కన్నా తగ్గిపోయింది, ఎండిపోయింది, ఏమీ లేదు పులిచింతల్లో. ఇవాళ ఏదైతే పట్టిసీమ నుంచి గోదావరి నీళ్ళని పంప్ చేసి ఆ మోటార్లన్నీ కూడా స్ట్రక్ అయిపోయినాయి. అవన్నీ కూడా క్లీన్ చేసి స్ట్రక్ చేసి పంపులన్నీ కూడా బాగు చేసి పంప్ చేస్తే అవన్నీ వస్తే మొన్న వచ్చి మనం వాటర్ వదిలాం. ఇవాళ నీళ్ళు వస్తున్నాయి. ఇవాళ ఇంత ఒక ముందు చూపుతో చేసే నాయకుడు కావాలి. అలాంటి విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా విజన్ ఉండబట్టే ఇద్దరు కలయిక కలిసింది. ఆ కలయికను మనం నిలబెట్టాలంటే కింద మనం కూడా సర్దుబాటు చేసుకోవాలి. ఈసారి కాకపోతే ఇంకోసారి వస్తుంది. అలా ఉండాలి తప్ప లేదు నేను పట్టిందే 3 కాళ్ళు కుందేళ్ళు ఉంటారు కదా సామెత, అట్లా కాకుండా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కలయిక నిలబెట్టాలి. నిలబడదాం లేదా? గట్టిగా మీరు అందరూ హామీ ఇవ్వాలి, గట్టిగా నిలబెడదాం ఈ కలయిక అని చెప్పి. దానికి అవసరమైతే చేద్దాం. చాలా పదవులు ఎట్లా వస్తాయో చూసుకుందాం. చాలామంది ఆర్థికంగా నలిగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎలా వాళ్ళని పైకి తీసుకురావాలి మనం ప్లాన్ చేద్దాం.